హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెన్నిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. ఈరోజు నేను స్టిచ్చింగ్ అనేది మీకు చూపిస్తున్నాను. కిడ్స్ బాడీ పార్ట్ అనేది మోడల్గా ఏ విధంగా స్టిచ్ చేయాలి అండ్ కిందన కూడా మనం కుర్చీలు టైపు ఏ విధంగా పెట్టాలో మీకు ఈ వీడియోలో అనేది చూపిస్తాను. సో ముందుగా ఇక్కడ నేను ఓల్డ్ లెహెంగా బాడీ పార్ట్ ఉంది. దీని సైజ్ ప్రకారం నేను బాడీ పార్ట్ అనేది తీసుకుంటున్నాను. అండ్ ఇది మెటీరియల్. సో ఎల్లో టాప్ అనేది కుడదాము అని డిసైడ్ అవ్వాను. అండ్ దానికి లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నాను, కాటన్. అండ్ కిడ్స్కి ఏ విధంగా ఏ మోడల్ అయితే బాగుంటుంది, ఇప్పుడు ఈ మోడల్ అనేది ట్రెండ్లో ఉంది కనుక ఈ మోడల్లో నేను కుట్టాలని అనుకుంటున్నాను. దానికోసం బాడీ పార్ట్, నెక్ అండ్ షోల్డర్ ఎంత సైజ్ తీసుకుంటున్నానో కూడా నేను రఫ్గా ఒక పేపర్ మీద రాశాను. అండ్ వెనకాల జిప్పు కాకుండా ఉక్స్ టైపు కుడదామని డిసైడ్ అవ్వాను. సో ముందుగా ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ అనేది మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 లేయర్స్ తీసుకున్నాను. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఫోల్డింగ్ అనేది 4 లేయర్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను సైజు 10 అనేది మార్క్ చేస్తున్నాను. సో మనం 14 అనేది ఫుల్ సైజ్ పెడుతుంది, అంటే కుర్చీలకి మనం ఎక్స్ట్రా 4 అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ నేను 10 వరకు మార్క్ చేసుకొని ఇక్కడ బాడీ హైట్ అనేది 10 తీసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసరికి తనకి 12 ఉంది. సో 12ని నేను ఇక్కడ 4 ఫోల్డింగ్స్ కాబట్టి 6 అనేది ఫస్ట్ హాఫ్ అనేది తీసుకుంటున్నాను. 6 తీసుకున్న తర్వాత షోల్డర్కి నేను 3 దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను షోల్డర్ వచ్చేసరికి 3 దగ్గర మార్క్ చేసుకున్నాను. అండ్ మన 6లోని హాఫ్ 3 అనేది నేను షోల్డర్ తీసుకున్నాను. సో 3 దగ్గర నేను మార్క్ చేస్తున్నా. సో నెక్ మనం 6 తీసుకున్నాం కాబట్టి షోల్డర్ అది కలిపి ఇప్పుడు మనం సేమ్ 6 దగ్గర మనం ఆర్మ్ హోల్ మార్క్ అనేది చేసుకోవాలి. ఒకవేళ 5 తీసుకుంటే 5 తీసుకోవాలి ఆర్మ్ హోల్కి. ఇక్కడ నేను 6 తీసుకున్నాను కాబట్టి 6 దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇది మనం హ్యాండ్స్ది జాయిన్ చేయడానికి అనేది ఇక్కడ మనకి వస్తుంది. ఈ విధంగా నేను మార్క్ చేసిన తర్వాత 1.5 అనేది ఆర్మ్ హోల్కి రౌండ్ చేయడానికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ అనేది తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసరికి 3 తీసుకున్నాను. ఒకవేళ మనకి 4 అయితే 4, 3 అయితే 3 అని తీసుకున్నాను. మరి 3 కన్నా తక్కువ కాకుండా 3 దగ్గర మార్క్ చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది మనం కర్వ్ కోసం మార్క్ చేసుకొని షేప్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఇప్పుడు నేను బాడీ పార్ట్ వరకు మాత్రమే మార్క్ చేశాను. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ పీసెస్ అన్నమాట, లైనింగ్. ఇప్పుడు నేను నడుము పార్ట్ అనేది తీసుకుంటున్నాను. నడుము వచ్చేసరికి నేను ఫుల్ సైజ్ చూస్తే 22 ఉంది, అందులో హాఫ్ 11 అనమాట. ఇక్కడ మనం 4 ఫోల్డింగ్ అనేది చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి 22ని 4 ఫోల్డింగ్ కింద చేసి అందులో ఫస్ట్ ఫోల్డింగ్ ఎంతైతే వచ్చిందో దాని ప్రకారం మార్క్ చేసుకుంటే 5.5 అనేది వచ్చింది. సో 5.5 దగ్గర మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచ్.
Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head, I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test, I better not text or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, baby you'll get sick of being the monster out of my head, under my bed, thinking something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? So if I play dead, will you regret everything that you did, that you said? I don't think you understand what you're doing, and my heart's black and blue from the bruising. I feel like when I'm with you I'm losing. I feel like you think that this amusing, sitting there gaslighting and confusing. Was it me? Is it me? Am I deluded? I'm the one who's always sorry, the conclusion. Even though I offer all of the solutions, I wish you loved me like I love you, it's stupid. When I'm alone with you I never feel lucid. I wish I wasn't struck by Cupid. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి నేను నెట్ కానీ లేకుంటే నేను మెయిన్ క్లాత్ కానీ తీసుకొని హ్యాండ్స్కి అనేది వేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడమే. సో ముందుగా మనం రాంగ్ సైడ్ అనే క్లాత్ మనం పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ అనేది ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటున్నాను. సో నార్మల్ బ్లౌజ్ మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా స్టిచ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే నేను అటాచ్ చేసేస్తున్నాను. నెక్ అనేది అటాచ్ చేసిన తర్వాత మనం రాంగ్ సైడ్ నుంచి మన కరెక్ట్ సైజ్కి బ్యాక్ సైడ్కి లైనింగ్ అనేది తిప్పాలి. సో ఈ విధంగా నేను స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసి మనం నెక్ దగ్గర ఏమైనా టక్స్ అనేది పెడితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మాత్రమే బాటమ్ అనేది స్టిచ్ చేయలేదు, ఎందుకంటే మనం రివర్స్ తిప్పాలి. సో కనుక టక్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను టర్న్ చేసిన తర్వాత నెక్కి నేను మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసాను అండ్ బాటమ్ కూడా అటాచ్ చేసాను. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన ఈ లైన్స్ 4 ఇంచెస్ మనం ఇచ్చాం కదా. సో ఈ 4 ఇంచెస్ మనం ఒక చిన్న కుట్ అనేది వేయాలి. అప్పుడు మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేశాను, అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా మనం స్టిచ్ చేయాలి. సో ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ కింద వచ్చేసరికి మనకి కుర్చీలు అనేది యాడ్ అవుతాయి. ఇప్పుడు నేను కుర్చీలు అనేది క్లాత్ అనేది అటాచ్ చేసేసి ఇప్పుడు నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇచ్చుకుంటూ కుర్చీలు అనేది పెడుతున్నాను. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి ఈ కుర్చీలు అనేది అటాచ్ చేసేద్దాము. రివర్స్ పెట్టి అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ పైకి అనేది ఇలా టర్న్ చేసి ఒకసారి మనం చూసుకోవాలి. సో సరిగా వచ్చిందో లేదో చూసుకొని మనం మళ్ళీ ఒకసారి పైన కుట్టు అనేది వేయాలి. ఇలా పైన అన్ని కుట్టు వేస్తే మనకి ఆ కుర్చీలు కదలవు, పైకి అనేది లెగుస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ అనేది 4 ఇంచెస్ కట్ చేసి ఉక్సులు అనేది కూడా నేను స్టిచ్ చేసేస్తాను. సో ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని ఉక్సులకి యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా నేను మెయిన్ క్లాత్ అనేది తీసుకొని హ్యాండ్స్ అనేది జస్ట్ అటాచ్ చేశాను. అండ్ ఉక్సులకు కూడా మనం కట్ చేసుకొని స్టిచ్ చేస్తాము, లేదంటే ఫ్రాక్స్కి అదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి, లేదంటే మనం జిప్స్ అయినా పెట్టుకోవచ్చు.
సో జిప్ అనేది మన కుర్చీల వరకు ఫుల్గా పెట్టుకోవచ్చు, లేదంటే హాఫ్ అయినా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఉక్సులు కూడా ఉక్సు పట్టి అనేది కూడా వేస్తున్నాను. ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందండి బాడీ పార్ట్. సో లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్ ఫర్ కిడ్స్ అండి. అండ్ మనకి బ్యాక్ సైడ్ అనేది ఉక్సులు వస్తాయి. ఇది ఏంటంటే బాటమ్ పార్ట్కి అటాచ్ అవ్వకుండా ఇది మనం దేని మీదైనా వేసుకోవచ్చు, మ్యాచింగ్ వాటిపైన. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నేను చూపించిన చిన్న స్టిచ్చింగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.